ఇదిగోండి ఇక హైవేలో బండి అయిపోయింది. మ్యాటర్ ఏంటంటే పెట్రోల్ మా బండిలో పెట్రోల్ అయిపోయింది అని చెప్పి ఈ బండి వేసుకొని వస్తే ఈ బండిలో పెట్రోల్ ఉండి కూడా పెట్రోల్ అయిపోయింది. ఇగో మా బండిలో పెట్రోల్కి ఇదిగో ఓ బాటిల్ ఏంది ఇదిగో ఓ బాటిల్ పెట్రోల్ తీసుకుని ఆ బండి కోసం వెళ్తుంటే మధ్యలో సడన్ ఈ బండి అయిపోయింది మావా. ఇంకా మా సుధాగడ్ అయితే కిక్ కొట్టడానికి అయితే వచ్చేసాడు. మా కొట్టేస్తున్నాడు కిక్, ఆయన స్టార్ట్ అవ్వట్లేదు. మా శివాజీ గడ్ అయితే తలబట్టుకున్నాడు, ఈ నడి రోడ్లో అయిపోయింది ఏంట్రా అని. మా సుధాగడ్ చూడండి ఏం చేస్తున్నాడు. వాడి తర్వాత శివాజీ గడ్ అయితే తీసుకొని కిక్ కొడుతున్నాడు. వాడు కొట్టలేక పాపం, అసలు వాడి వల్ల కాలేదు. ఈ పనుల్లో కనిపించలేదు. ఇంకా రాజేష్ గడ్ బండి ఎట్టుకుంటూ వచ్చేసరికి వాడికి అయితే పెట్రోల్ బాటిల్ ఇచ్చేస్తే పెట్రోల్ అయితే వాడి బండిలో పోసేసుకుంటున్నాడు. 100 రూపాయలు పెట్రోల్ మావా ఈ ఊరికిన తాగేస్తుంది ఈ బండి మాత్రం. ఈ లోపు మా వాళ్ళు అయితే భావన్ గడికి ఫోన్ చేశారు, అదే మా నల్ల బాలు గారికి ఫోన్ చేసేసాడు. వాడైతే టూల్ కిట్ అయితే ఏదో తీసుకుని వచ్చాడు. వీడు కూడా కిక్ కొడుతున్నాడు, వీడికి కూడా స్టార్ట్ అవ్వట్లేదంట. సర్లే మా ఇంక ఇలా అయితే కాదు కానీ భావన్ గడ్ అయితే ఆ లెగ్ వేస్తా అని చెప్పాడు బైక్కి చిన్నగా లెగ్ వేసి ఆ మెకానిక్ షాప్ దగ్గర అయితే తీసుకెళ్ళిపోతున్నాం మా. ఈ లోపు మా చందుగా రాజేష్ గడ్ బండి వేసుకొని వచ్చేసారు. బ్యాగులు మర్చిపోతే బ్యాగులు తీసుకొని వస్తున్నారు. ఇంకా పెళ్ళూరులో ఉన్న మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్ళిపోతే అన్న చెక్ చేస్తున్నాడు బండికి ఏమైందని కిక్ కొట్టి. ఇప్పుడు తిరగపోతే మా రాజేష్ గడికి ఏం రాదు. వాడు చూడండి బండి ఏం చేస్తున్నాడు, బండి ఎక్స్ప్రెషన్ ఏమైనా ఒకసారి. మెకానిక్ అని అయితే చెక్ చేస్తున్నాడు మా బండికి ఏమైనా. సరే ఈ లోపు అయితే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నాను మా వేరే కంటెంట్ కోసం. ఇంకా ఉంటా.